మూవింగ్ ఆన్, పెహల్గాం నరమేధంతో సంబంధం లేదని పాక్ పచ్చి అబద్ధాలు ఆడుతూ వస్తోంది. కానీ జిత్తుల మారి పాక్ పన్నాగాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్గా టెర్రర్ అటాక్ మాస్టర్ మైండ్ ఎవరో తేలిపోయింది. పెహల్గాం పచ్చిక భూమిని మరుభూమిగా మార్చింది హషీమ్ మూసా అని నిర్ధారణకు వచ్చాయి భద్రతా బలగాలు. పెహల్గాం దాడితో ఉగ్రవాదులకి పాక్ సైన్యానికి ఎంత దగ్గరి సంబంధాలుంటాయో మరోసారి బయటపడింది. పెహల్గాం దాడిలో పాల్గొన్న హషీమ్ మూసా పాక్ సైన్యంలో పారా కమాండర్గా పనిచేసేవాడు. ఆ తర్వాత ఉగ్రవాదిగా మారి లష్కరే తైబా సంస్థలో చేరాడు. నిషేధిత సంస్థలో చేరి కరడుగట్టిన ఉగ్రవాదిగా మారిపోయాడు. గతంలో 3 ఉగ్రదాడుల్లో ఈ మూసా కీలకంగా వ్యవహరించాడు. ఆ అనుభవంతోనే పెహల్గాంలో మారణ హోమాన్ని సృష్టించాడు. ఐఎస్ఐతో నేరుగా సంబంధాలున్న మూసాకి అత్యాధునిక ఆయుధాల వాడకంలో కూడా అనుభవం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాల్లో కీ రోల్ పోషించాడు మూసా. పెహల్గాం దాడికి పథక రచన చేసింది, అమల్లో పెట్టింది ఈ మూసానే. హఫీజ్ సయీద్ డైరెక్షన్లోనే ఈ అటాక్కి వ్యూహరచన చేశాడు మూసా. అయితే తన పేరు హషీమ్ మూసా అని కూడా కాకుండా సులేమాన్ పేరుతోటి చలామణి అవుతున్నాడు. మూసాకి ఉన్న సైనిక నేపథ్యాన్ని స్థానికులు కూడా ధృవీకరిస్తున్నారు. మూసాతో పాటు జుబైద్ భట్, అర్బాజ్ బీరా కూడా పాక్లో శిక్షణ పొందినట్టుగా భద్రతా బలగాలు గుర్తించాయి. ఇప్పుడు వారి కోసం సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.